ఈ కాకని పెట్టినా నేను ఈయనను చూస్తే మీకు యాదొచ్చిందొచ్చు, ద గ్రేట్ గుంగురు సేట్. అరవింద్ కేజ్రీవాల్ కాదు ఈయన, ద గ్రేట్ గుంగురు సేట్. గజ్జ కట్టి నువ్వు జర ఆడిపించినావు అనుకో, అది ఇట్లా కొడతారు చూడు బోనాలప్పుడు, డ్రుమ్ 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 అని కొడతాం చూడు. ఇట్లా కొడుతున్నప్పుడు మనం కూడా ఒకసారిని జరగతా ఇచ్చాదారి హిందూ, ఈయన ఇచ్చాదారి హిందూ అంటే అవసరం ఉన్నప్పుడు హిందూ అవుతాడు, తర్వాత సెక్యులర్ అయిపోతాడు. మళ్ళీ హిందువులకు ఏం చేయడు, రోహింగ్యాలకు ఇల్లులు కట్టి మళ్ళీ రెనాల్డ్స్ పెన్ 10 రూపాయల పెన్ పెట్టుకుంటాడు జేబులో, అంతే పెట్టుకుంటాడు. మళ్ళీ పెన్ పెట్టుకుంటాడు, ఒక బ్లూ కలర్ వ్యాగనర్ కార్లో తిరుగుతాడు. ఏమి కామన్గా ఉన్నా లేకపోయినా మాత్రం అని మాత్రం దగ్గుతాడు. దగ్గు మాత్రం కామన్గా ఉంటుంది ఈ గుంగురు సేట్కి. అంటే సామాన్యుడు దగ్గుతాడు, ఇంక తెలుసు. నాకు ఇంకో మాట వచ్చింది, నేను జర ఆపుకుంటున్నాకు అంతే. మళ్ళీ మోడీని ఏమని ట్వీట్ చేస్తాడు, ఒక చూసినావా మౌంట్ బ్లాంక్ పెన్ను వాడతాడు మోడీ, అది 1.5 lakh పెన్ను అని చెప్పి ఇట్లా ట్వీట్లు కొడతారు. కాకపోతే ఈడు కట్టుకున్న ఇల్లు, గుంగురు సేట్ కట్టుకున్న ఇల్లు మీద ఎవడు మాట్లాడాడు దేశంలో. 21,000 square feet ఇల్లు కట్టుకున్నాడు వీడు. మళ్ళీ ఆమ్ ఆద్మీ దగ్గుతే ఏ పొక్కలకైనా ఏం పడుతుందో తెలియదు వీడికి 21,000 square feet ఇల్లు. అందులో చూడుండ్రి 8 bedrooms అంట, 12 టాయిలెట్లు అంట. అరే ఎదురా ఇది, షణ్ముఖడ్ అంటాడు కదరా, ఏంట్రా ఇది 12 టాయిలెట్లు ఏం చేస్తారా నాకు అర్థం కాదు. అంటే ఇట్లా రోజు ఒక సుక్క పోసి వస్తావా, నాకు అర్థం కాదు. కానీ సిగ్గు తప్పిలోడా నీ నోట్లమ్మ అన్నవాడా, 8 బెడ్లు అంట, ఏం చేస్తావురా జాతిరత్నం, ఏం చేస్తావురా నువ్వు? 24 సోఫా సెట్లు, 76 టేబుళ్ళు, 45 చైర్లు, 5 రిక్లైనర్ చైర్లు, సీలింగ్ ఫ్యాన్లు, 50 ఏసీలు. అమ్మా అలా ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర అరామలా రీసైకిల్డ్ ఎయిర్లలో బతుకుతాయి. ఏసీ ప్లాంటే ఉన్నదా, 824 స్మార్ట్ బల్బులు, 934 lakhs ఫ్రిడ్జ్ అంట. ఎంత 909 కోట్ల ఇంచుమించు. అండ్ ఫ్రిడ్జు 9 అయ్యాలి ఇది మనిషి వారకు. అందుకే నేను గుంగురు సేట్ అంటలేడు. 9 కోట్ల ఫ్రిడ్జ్ అంట. ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐ అపోలజైజ్. అయితే మీకు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంది తెలుసా, వీడికి ఎందుకు తెలుసా ఇంత, అరవింద్ కేజ్రీవాల్ ప్లస్ ఈయన మంత్రి ఉండే కదా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఎన్జిఓ కబీర్ అని చెప్పి ఒక ఎన్జిఓని నడిపిర్రు. ఎన్జిఓని నడిపి ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి సుమారు $3,97,000 కుర్చీ మర్త పెట్టి వెనకటికి సారు మళ్ళీ ఆమ్ ఆద్మీ ఈ గుంగురు సేట్ కబీర్ అని ఒక ఎన్జిఓ పెట్టి నడిపిండు. ఇప్పుడు చూడు గిరీష్ ఆధారాలు చూపుతా కదా, నేను ఆధారాలు చూపంది నేను ఎందుకు మాట్లాడతా. India.com రే నా మీద వాడు ఏడవకుర్రి, నా మీద అస్సలు ఏడవకుర్రి. India.com February 14, 2015 4:02 సాయంత్రం ఇచ్చిన కథనం. మనీష్ సిసోడియా ఇంకా గుంగురు సేట్ అలియాస్ అరవింద్ కేజ్రీవాల్ సెకండ్ ఇన్ కమాండ్ హూ స్టార్టెడ్ యాజ్ అ జర్నలిస్ట్ ఏమని రాసిండ్రు, సోషల్ వర్కర్ కింద కేజ్రీవాల్ అడ్మిట్స్ హిస్ ఎన్జిఓ టుక్ మనీ ఫ్రమ్ ఫౌడ్ ఫౌండేషన్ 2 years బ్యాక్. ఫస్ట్ గ్రాంట్లా 1,72,000 2005, సెకండ్ గ్రాంట్లా 2008 $1,97,000. డాలరా. ఈడ ఆమ్ ఆద్మీ పార్టీ. ఇప్పుడు ఈయనకి మనం ఓటేస్తాం. ఈ ఊపిరి లేని షీపుర్లు మన జీవితాన్ని ఊడిచేస్తాయి. ఉత్సాహవంతులు వాడు ఫ్రీ అని చెప్తున్నాడు అని, అయ్యా జాగిరి కదా ఫ్రీ ఇయ్యనికే, ఏడికని ఇస్తాడు బాయ్ ఫ్రీ. అమ్మ ఒక 10 రూపాయలు అంటే ఎందుకు అని అడుగుతుంది ఫస్ట్. ఈడు ఫ్రీ అని ఇస్తా అంటే గిని నమ్ముతా అంటున్నారు. పిచ్చోడు ఆడా మీరా? అందుకే పెట్టిన ఇగో ఇది. మన ఫ్యూచర్ ఏంది తెలుసా, ఫస్ట్ నీ గలం ఫస్ట్ నీ బలం. నీ గలం ఇప్పుడు షురూ చేస్తే నీ బలం మొదలైతే నీ బలగం స్టార్ట్ అవుతుంది. నీ బలగం మొదలైతే నువ్వు బయటికి పోయి ఓటేస్తావు. నువ్వు ఓటేయరా నాయన, ఫస్ట్ బయటికి వెళ్ళి ఓటే. ఇవాళ ఇదే జార్జ్ ఫౌండేషన్ వెనకటికి మన అదానిని కూడా అడ్డమైన ఆరోపణలు చేసిర్రు. ఇవాళ అడ్డమైన ఆరోపణలకు తిప్పికొట్టింది అమెరికా. నేను కొడతలేను, నన్ను వత్తాసలుకుతారు కదా, బీజేపీ మౌత్ పీస్ అంటారు కదరా మీరు. ఇప్పుడు చెప్తున్నా చూడండి, అమెరికాలో ఉన్న US కాంగ్రెస్ పర్సనే బైడెన్ అడ్మినిస్ట్రేషన్కి గడ్డపార దించిండు. గౌతమ్ అదానీ మీద ఏవైతే గంభీరమైన ఆరోపణలు చేసిండ్రో అవి సెలెక్టివ్ ప్రాసిక్యూషన్ అని చెప్పాడు. నేను అనలే, US కాంగ్రెస్ మన్ దీని మీద మాట్లాడిండు. సెలెక్టివ్ యాక్షన్ అని చెప్పి మాట్లాడిండు. ఇండిక్ట్మెంట్ ఆఫ్ గౌతమ్ అదానీ ఈజ్ సెలెక్టివ్ యాక్షన్ అని చెప్పాడు. భారత్ మన క్రిటికల్ అలయన్స్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ట్రంప్ వచ్చిన తర్వాత నాన్ నాటో అలయన్స్ మెంబర్గా కూడా భారత్ని డిక్లేర్ చేసే అవకాశాలు బాగున్నాయి. బికాస్ భారత్ని కాదని ఎవడో ఒక అడుగు కూడా ముంగటేసే ప్రయత్నము అసలు ఆస్కారమే లేదు. ఇది ప్రపంచానికి అర్థమైంది, భారత్లో ఉన్న మనకు అర్థమైతే చాలు. అందుకనే నేను మిమ్మల్ని పదే ఒక మాట చెప్తా, కులం
జాతి అని చెప్పి విడిపోవడు బంద్ చేయండి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇంట్లోకి బయటకు వచ్చి ఓటేయండి. ఇవాళ భారత్ని భారత్ లెక్క ప్రేమించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. నువ్వు బయటికి వెళ్ళి ఫస్ట్ ఓటే, తర్వాత నువ్వు ఎవరికైనా ఓటేసుకోరా భయ్, ఫస్ట్ ఓటే. ఓటేసేటప్పుడు మాత్రం నీ ధర్మం హిందుత్వ, నా జాతి భారతీయత అని చెప్పి ఆలోచించి ఓటే. ఎందుకు చెప్పాలనా, మే భారత్ కా और भारत देश मेरा, मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए. भारत माता की జై. సైనింగ్ ఆఫ్ మీ గిరీష్ దారాముని, మన చిత్రగుప్త్. జై హింద్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ డూ స్టే సేఫ్. హైదరాబాద్లో ఎన్నో 2-3 11 కేసులా 11 కేసులు వచ్చినాయనంటే టెన్షన్ పడకుర్రి, నార్మల్ ఫ్లూ. ఎందుకంటే మన చైనాలో ఉన్న వినోద్ వ్లాగ్స్ ఆయన కూడా చెప్పిండు, చైనాలో ఇదంతా చూస్తూనే ఉన్నావు రావా, ఏమైంది ఎవడేమైనా అయిపోయి పెద్ద ప్యానిక్ కాకుర్రి. ప్యానిక్ అయితే సగం ఆత్మధైర్యం చచ్చిపోతుంది. జో డరా ఓ మరా, జో డరా ఓ మరా. టెన్షన్ పడకుర్రి, ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. చెప్పినా కదా, భరతమాత ఏరి కోరి ఇటు 3 సైడు సముద్రాలు, పక్కన హిమాలయాలు, సుమారు మొత్తం 65% కంటే అగ్రికల్చరల్ ల్యాండ్ ఏ దేశంలో ఉన్నదండి? నా జగత్పితాని కోరి మరీ ఈ భారతావనిని తయారు చేసుకుంది నా భరతమాత. సో ఆ భారతావనిలో పుట్టిన ఏ బిడ్డకు కూడా ఏ నష్టం జరగనియదా తల్లి. హోస్లా బులంద్ రకో ఆర్ గట్టిగా కొట్లాడు సురు చేయి, మాట్లాడు సురు చేయి. సైనింగ్ ఆఫ్ మీ గిరీష్ దారాముని వన్స్ అగైన్. జై హింద్ ఫ్రెండ్స్ అండ్ భారత్ మాతాకి జై. జర కంటెంట్ నచ్చితే జర నలుగురికి లైక్ చేయరి, జర షేర్ చేయరి, కమెంట్ చేయరి ఫ్రెండ్స్. 60% ఆఫ్ ది వ్యూస్ ఏవైతుంటాయో మా సబ్స్క్రిప్షన్లు ఇంకా చేసుకోలేదట. మాకు జర బటన్ వచ్చినట్టు అనిపిస్తుంది. నేను ఇప్పుడు చెప్పకుండా వాడు ఇషారా ఇస్తారు నాకు మా పూరలు. ఇంకా చెప్తున్నా, యూట్యూబర్లంగా ఆమ్ కదా, చెప్పుకోనికే జర గిట్ట గిచ్ ఉంటుంది. మోతబారి బ్యాచ్ అని చెప్పుకుంటాం కదా, గట్లా జర మీరు కమెంట్ పెట్టిరు అనుకో, ఈ టాపిక్ మంచిగా ఉన్నారా, గిడ ఫాల్తుగాని లెక్క మాట్లాడినామని. ఫాల్తుగాని ఉండొచ్చు, కాదని అంటలేము. కాకపోతే జర ఆధారాలు పెట్టి ఫాల్తుగాడని తిట్టు. లేకపోతే మేము ఇక తెలుసు కదా యాజ్ ఇట్ ఈస్, ఫస్ట్ పేరు చూస్తాం ఈడ ఎవడు పెట్టిండని. ఆ పేర్లో కనిపించింది అనుకో, మీరా అబ్దుల్ వైసాయే అని చెప్పి వదిలేస్తాం సింపుల్గా. లేదు కాదు ఎవడన్నా మనోడే అన్నాడు అనుకో అనుకుంటాం, మేము కూడా అనుకుంటాం, మే అనుకుంటాం. ఇంకా అర్థమవుతుంది, ఎందుకు కాదు. అమ్మో ఐక్యూ లెవెల్ గట్టిగా ఉంటుంది నా కొడుకులది. ఇంకా కొంతమంది ఉంటారు, ఇవాళ ఏమైనా ఉన్నారు అనుకో, మేము కూడా అనుకుంటాం ఇక పంచర్పుత్ర పరమశుంఠ అని చెప్పి అనుకుంటాం. సో ప్లీజ్ స్టే సేఫ్, స్టే ట్యూన్ అండ్ భారత్ మాతాకి